ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా సీనియర్ హీరోలకు ఇప్పటి తరం స్టార్ హీరోలకు వస్తున్న వసూళ్లు రావడం కష్టమే. ఎందుకంటే వీళ్లకు యూత్ ఆడియన్స్ కనెక్షన్ అంతగా ఉండదు. కానీ ఒక్కోసారి ఈ సీనియర్ హీరోలు ఇచ్చే మాస్టర్ స్ట్రోక్కి ట్రేడ్ పండితులకు సైతం బుర్రలు బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. వెంకటేష్ అలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు ఈసారి. సోలో హీరోగా గత 20 ఏళ్ల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఆయన ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాతో 110 కోట్ల రూపాయల షేర్ కొట్టే స్థాయికి వచ్చేశాడు. అతి త్వరలోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దేవర సలార్ వసూళ్లను కూడా దాటైనుంది. ఇదంతా పక్కన పెడితే మల్టీప్లెక్స్ థియేటర్స్లో పాన్ ఇండియా సినిమాల కంటే తక్కువ రేట్స్లో విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం అత్యధిక రేట్లతో విడుదలైన దేవర కంటే ఎక్కువగా నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్లలో గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఉదాహరణకు కొన్ని సిటీలను చూస్తే ఏ రేంజ్లో ర్యాంపేజ్ చేసిందో చూద్దాం. హైదరాబాద్ సిటీలో దేవర చిత్రానికి 16,42,00,000 గ్రాస్ వసూళ్లు మొదటి వారంలో వస్తే సంక్రాంతికి వస్తున్న చిత్రం 10 రోజులకు 17 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో దేవర చిత్రానికి నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ గ్రాస్ వసూళ్లు 2,63,00,000 గ్రాస్ క్లోజింగ్లో వస్తే సంక్రాంతికి వస్తున్న చిత్రం కేవలం 10 రోజుల్లోనే 2,65,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్న చిత్రానికి కేవలం 10 రోజులే 3,10,00,000 రూపాయలు వచ్చాయి. ఇలా మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవరను మించి సంక్రాంతికి వస్తున్న కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 13 రోజుల్లోనే 276 కోట్లు వసూలు చేసింది. మరి 14వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 14వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 29%, మ్యాట్నీ షో 31%, ఫస్ట్ షో 33%, సెకండ్ షో కూడా ఆక్యుపెన్సీ 33% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 14వ రోజు 5 కోట్ల షేర్ 10 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 14 రోజుల కలెక్షన్స్ వచ్చేసి 285 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో చూడాలి.